అన్నా ఏందన్నా ఈ సినిమా ఎవరున్నారు ఇలా సినిమా ఎవరున్నారన్నా పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ కాదు పరశురాముడు భగత్ సింగ్ జగవీర ఛత్రపతి శివాజీ ఏందన్నా మ్యూజిక్ బద్దలు బలకొట్టిండన్నా మ్యూజిక్ బోర్లా మొత్తం ఫైట్ అయిందన్నా ఆ హీరోయిన్ కళ్ళేదన్నా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినా నాకు నచ్చిందన్నా మీ ఇష్టం చూడండి లేకపోతే సావండి నేను ఎవరిని చూడాలని చెప్పాను నాకైతే సూపర్ ఉందన్నా ఇన్ని రోజులు గల్లీ హీరో ఇప్పుడు ఢిల్లీ హీరో ఇన్ని రోజులు గల్లీ హీరో పవన్ కళ్యాణ్ ఒక్కటి లేదు సరైందని చెప్పేసి అన్నారు ఇప్పుడు పోయి చూసుకోండి నేను ఎవరిని చూడాలని చెప్పాను మీకు ఇష్టం చూడండి లేకపోతే ఎక్కడైనా పోండి నాకు సంబంధం లేదు నేను చెప్పినాను మీ సినిమా పోకండి అది నేను చెప్పేది ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి మన మతాన్ని సంస్కరించుకోవాలి అది అన్నయ్య మూవీలో ప్రతి ఒక్క మతాన్ని గౌరవించుండు బయట కూడా గౌరవిస్తాడు జనాల కోసం సస్తున్నాడు మన కళ్యాణ్ అన్న మన కోసం పోరాడుతున్నాడు ఒక్కడే ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ నాయకులు డబ్బులు తిన్నోళ్ళే ఉన్నారు కానీ డబ్బులు పెట్టేవాడు ఏ రాజకీయ నాయకులు లేరు దోచుకుని దాచుకునే ఉన్నారు దోచుకుని జనాలు పంచే నాయకుడు వీక్ అని నేను చెప్పాలి అంటే ఇంత డైరెక్షన్ చేశారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది స్టోరీ అయితే ఆయన అలా గుర్రం మీద వెళ్తూ అలాగా అరాచకాలను అరకట్టి అంటే జనానికి మేలు చేస్తూ వెళ్తున్నాడు ఒక సనాతన ధర్మం పాటిస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరు తీయలేరంటే చేయలేరు కూడా పవన్ కళ్యాణ్ గారే అంటే ఆ ఇది ఉంది కాబట్టి బ్రెయిన్ లో ఆయనకి ఇలాంటి సినిమాలు కొంచెం ఒప్పుకుంటున్నారు సినిమా అయితే ఎక్సలెంట్ అనమాట మనం అంటే చూసిన సేపు ఇక్కడే ఉన్నావా లేకపోతే వేరే ప్రపంచంలో ఉన్నావా అయితే హాల్లో అయితే అనిపిస్తుంది పార్ట్ 2 గురించి కొంచెం పార్ట్ 1 అయితే కొంచెం అంటే వెళ్తూ ఉంది కానీ పార్ట్ 2 ఏంటనేది మనం చూడాలి మన స్టోరీ ఏంటనేది పార్ట్ 2 అనేది బాగుంది 2 కొంచెం వెయిట్ ఇస్తాం సినిమా చాలా బాగుంది సినిమా చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాకి ఇద్దరు హీరోలు ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే రెండోది ఎంఎం కీరవాణి గారు అని చెప్పచ్చు అంత ఎలివేషన్స్ అవి కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు సో ఈ సినిమాకి చాలా మంది అంటున్నారు సెకండ్ పార్ట్ 2 అదే ఏమంటారు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ పార్ట్ బాగాలేదని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అయితే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వాళ్ళకి నచ్చరండి సో అని చేతన అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఏం నచ్చుతాయి చెప్పండి ఇంకోటి పైరసీ చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూడండి అయ్యా పైరసీ చేయొద్దు ఇలాంటి సినిమాల్ని అండ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వండి 5 సంవత్సరాల కష్టం ఈ సినిమా సో మంచి సినిమాని థియేటర్ లో మిస్ కాకుండా చూడండి అందరూ కూడా ఏం లేదు నేను చెప్పే కదా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి నచ్చరు వాళ్ళకి లాగు ఇంకా ఈ సినిమా ఏం చెప్పండి సో అని చేస్తున్నా థియేటర్ లో చూడండి థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా థ్యాంక్ యూ ఆయన ఈ సినిమాకి ఎక్కడ కొట్టాడు కొట్టలేదు వాయించి పడదొప్పాడు ఆయన ఇప్పుడు వర్షం పడుతుంది చూసారు అలా వర్షం కురిపించాడు ఆయనకి ఆస్కారం వాడు ఆయన కాల కిందకు వచ్చిందంటే ఆ స్థాయి ఆయన అర్థం చేసుకోవచ్చు కదా ఆయన ఎందుకు తగ్గుతాడండి ఆయన ఏ సినిమాకి తగ్గాడు చెప్పండి ఒక్క సినిమా చెప్పండి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ లో ఫెయిల్ అయ్యాను ఒక్క సినిమా చెప్పండి ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే ఈ సినిమాకి ఎలా తగ్గాడు చెప్పండి అసలు తగ్గలేదు అందుకనే మీరు విన్నారో లేదో నేను ఈ సినిమాకి ఇద్దరు హీరోలు అన్నాను ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో హీరో ఎంఎం కీరవాణి గారు ఇది పార్టీలకు సంబంధం ఏంటి సార్ సినిమాగా చూడండి తప్పేం లేదండి ఒప్పుకోవచ్చు అది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఒప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు ఆయన హీరో అని తప్పేముంది అందులో అండ్ సినిమా ఎవరైతే బాగా వర్క్ చేశారో వాళ్ళ హీరో ఖచ్చితంగా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా హీరో ఎందుకంటే కాస్ట్యూమ్స్ కూడా హీరో గారి కాస్ట్యూమ్స్ అంత బాగుంటాయి బాగాలేదని అన్నారండి ఎవరా వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరండి అలాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడుతాం చెప్పండి ఎక్కడ ఏం తగ్గలేదు హైప్ ఎక్కడ తగ్గలేదు సో మనం చూస్తున్నప్పుడు సాఫీగా వెళ్తుంది బాగా రోడ్డు మధ్యలో 2-3 గుంతలు వస్తే ఎలా ఉంటది కొంచెం చిరాకు వస్తూ ఉంటది అలాగా మధ్యలో ఆ సీజీ వర్క్ లా గ్రాఫిక్ వర్క్లు సినిమా లవర్ ప్రతి ఒక్కడు చెప్తూ ఉంటాడు అరే అలా ఉంటే బాగుండేమో ఇది ఎలా ఉంటే బాగుండేమో అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కదా సో అలాగే నాకు అభిప్రాయం వచ్చింది ఫ్యాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏం మాట్లాడితే ఏమవుద్దు అని అనుకుంటారు సో నేను ఒక మూవీ లవర్ గా పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ గా చెప్పేది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పేది అండి ఎందుకంటే అలాగని చెప్పి ఇది తక్కువ చేయట్లా ఓయమ్మ అసలు పవన్ కళ్యాణ్ గారు సింహాన్ని వేలుతోటి ఆపుతాడు ఎలివేషన్ షాట్లు కానీ సినిమా చూసి చెప్పమనండి అదేంటో
ఎంత బాగుంది, ప్రతి ఒక్క విజువల్ హైలైట్ ఉంది భయ మూవీ. ఒక్కసారి థియేటర్ వచ్చి సినిమా చూసి మాట్లాడమని. రోజుకు 2 గంటల టైం తీసుకొని ఇంత బాగా సినిమా ఇస్తే తీసుకుంటే మొట్టమొదటి సినిమాలు మాది. ఇంత పవన్ కళ్యాణ్ టైం ఉన్నా లేకపోయినా కొంచెం టైం ఇచ్చి ఫ్యాన్స్ కోసం ఇంతగానో కష్టపడితే న్యూడి ఎట్లా మాట్లాడతారు? ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ 30 ఏళ్ళలో తీయని యాక్టింగ్ ఒక్క సినిమాలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఆ యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అసలు ఈ 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడు తీయలేదు. ఇది ఒక్క సినిమాలో మొత్తం చూసారు మీరు. బ్రో ఒక మూవీ హిట్ అవుతుంది, ఒక మూవీ ఫ్లాప్ అవుతుంది. హిట్ తో ఫ్లాప్ తో పవన్ కళ్యాణ్ సంబంధమే లేదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. అది ఎవరు తగ్గిలేరు. హిమాలయాల ఎత్తు ఎవరు తగ్గిలేరు. అది అలానే ఉంటుంది. ఆయన కూడా అంతే. ఆయన 2 సార్లు పట్టించుకోలే. ఎవరో నెగిటివ్ ఎందుకు పట్టించుకుంటాడు? జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. అసలు వెళ్ళలేదు. మనం ఒక్క నెగిటివ్ కామెంట్స్ ఏమంటే కొంతమంది పేటిఎం బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నాను. పేటిఎం వాళ్ళ బ్యాచ్ కూడా ఫస్ట్ సినిమా చూసి రివ్యూ అండి. మొత్తం పేటిఎం బ్యాచ్ మీకు అర్థమైపోవాలా అదనమాట. ఒక డిప్యూటీ సీఎం మన కోసం రోజు 2 hours పెట్టి మాకు ఇంత బాధ ఇస్తారు. సో 100% ఫ్యాన్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసము ప్రతి ఒక్క సీన్ ఫ్యాన్స్ కోసం మన కోసం మొన్న ప్రెస్ మీట్ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాన్స్ కోసం నేను డాన్స్ కూడా చేశాను. డాన్స్ చాలా బాగా చేశారు ఈ మూవీలో. అన్నా ఏందన్నా ఈ సినిమా? ఎవరున్నారు ఇలా? సినిమాలో ఎవరున్నారన్నా? పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, భగత్ సింగ్, జగవీర, ఛత్రపతి శివాజీ. ఏందన్నా మ్యూజిక్? బద్దలు బలకొట్టిండన్నా మ్యూజిక్. బోర్లా మొత్తం ఫైట్ అయిందన్నా. ఆ హీరోయిన్ కల్లేదన్నా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినా. నాకు నచ్చిందన్నా. మీ ఇష్టం చూడండి, లేకపోతే సావండి. నేను ఎవరిని చూడాలని చెప్పాను. నాకైతే సూపర్ ఉందన్న. ఇన్ని రోజులు గల్లీ హీరో, ఇప్పుడు ఢిల్లీ హీరో. ఇన్ని రోజులు గల్లీ హీరో. పవన్ కళ్యాణ్ ఒక్కటి లేదు సరైందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పోయి చూసుకోండి. నేను ఎవరిని చూడాలని చెప్పాను. మీకు ఇష్టం చూడండి, లేకపోతే ఎక్కడైనా పోయి, నాకు సంబంధం లేదు. నేను చెప్పినాను, మీ సినిమా పోకండి. అది నేను చెప్పేది. ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని సంస్కరించుకోవాలి. అది అన్నయ్య మూవీలో ప్రతి ఒక్క మతాన్ని గౌరవించుండు, బయట కూడా గౌరవిస్తాడు. జనాల కోసం సస్తున్నాడు మన కళ్యాణ్ అన్న. మన కోసం పోరాడుతున్నాడు ఒక్కడే. ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ నాయకులు డబ్బులు తిన్నోళ్ళే ఉన్నారు, కానీ డబ్బులు పెట్టేవాడు ఏ రాజకీయ నాయకులు లేరు. దాచుకుని ఉన్నారు. దోచుకుని జనాలు పంచే నాయకుడు. వీక్ అని నేను చెప్పాలి. అందుకే ఇంత డైరెక్షన్ చేశారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది. స్టోరీ అయితే ఆయన అలా గుర్రం మీద వెళ్తూ అలాగా అరాచకాలను అరకట్టి అంటే జనానికి మేలు చేస్తూ వెళ్తున్నాడు. ఒక సనాతన ధర్మం పాటిస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరు తీయలేరండి, చేయలేరు కూడా. పవన్ కళ్యాణ్ గారే అంటే ఆ ఇది ఉంది కాబట్టి బ్రెయిన్ ఆయనకి ఇలాంటి సినిమాలు కొంచెం ఒప్పుకుంటున్నారు. సినిమా అయితే ఎక్సలెంట్ అనమాట. మనం అంటే చూసిన సేపు ఇక్కడే ఉన్నావా లేకపోతే వేరే ప్రపంచంలో ఉన్నావా అయితే హాల్లో అయితే అనిపిస్తుంది. పార్ట్ 2 గురించి కొంచెం పార్ట్ 1 అయితే కొంచెం అంటే వెళ్తూ ఉంది, కానీ పార్ట్ 2 ఏంటనేది మనం చూడాలి. మన స్టోరీ ఏంటనేది పార్ట్ 2 అనేది బాగుంది. 2 కొంచెం వెయిట్ ఇస్తా. సినిమా చాలా బాగుందండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకి 2 హీరోలు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది ఎంఎం కీరవాణి గారు అని చెప్పచ్చు. అంత ఎలివేషన్స్ అవి కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. సో ఈ సినిమాకి చాలా మంది అంటున్నారు సెకండ్ పార్ట్ 2 అదే ఉంటది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ పార్ట్ బాగాలేదని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అయితే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వాళ్ళకి నచ్చరండి. సో అని చేతన అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఏం నచ్చుతాయి చెప్పండి. ఇంకోటి పైరసీ చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూడండి అయ్యా, పైరసీ చేయొద్దు ఇలాంటి సినిమాల్ని. అండ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వండి. 5 సంవత్సరాల కష్టం ఈ సినిమా. సో మంచి సినిమాని థియేటర్ లో మిస్ కాకుండా చూడండి అందరూ కూడా. ఏం లేదు, నేను చెప్పే కదా, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి నచ్చరు, వాళ్ళకి లాగు. ఇంకా ఈ సినిమా ఏంటి చెప్పండి. సో అని చేస్తున్నా థియేటర్ లో చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. థ్యాంక్ యూ. ఆయన ఈ సినిమాకి ఎక్కడ కొట్టాడు? కొట్టలేదు, వాయించి పడదొప్పాడు ఆయన. ఇప్పుడు వర్షం పడుతుంది చూసారు, అలా వర్షం కురిపించాడు ఆయన. ఆయనకి ఆస్కారం వాడు, ఆయన కాళ్ళ కిందకు వచ్చిందంటే ఆ స్థాయి ఆయన అర్థం చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు తగ్గుతాడండి? ఆయన ఏ సినిమాకి తగ్గాడు చెప్పండి, ఒక్క సినిమా చెప్పండి. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ లో ఫెయిల్ అయ్యాను, ఒక్క సినిమా చెప్పండి. ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే ఈ సినిమాకి ఎలా తగ్గాడు చెప్పండి? అసలు తగ్గలేదు. అందుకనే మీరు విన్నారో లేదో, నేను ఈ సినిమాకి 2 హీరోలు అన్నాను. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో హీరో ఎంఎం కీరవాణి గారు.
ఏదండి? ఇది పార్టీలకు సంబంధం ఏంటి సార్? సినిమాని సినిమాగా చూడండి. ఆ? తప్పేం లేదండి, ఒప్పుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు ఆయన హీరో అని. తప్పేముంది అందులో? అండ్ సినిమా ఎవరైతే బాగా వర్క్ చేశారో వాళ్ళ హీరో ఖచ్చితంగా. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా హీరో, ఎందుకంటే కాస్ట్యూమ్స్ కూడా హీరో గారి కాస్ట్యూమ్స్ అంత బాగుంటాయి. బాగాలేదని అన్నారండి ఎవరా? వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరండి. అలాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడుతాం చెప్పండి. ఎక్కడ ఏం తగ్గలేదు, హైప్ ఎక్కడ తగ్గలేదు. సో మనం చూస్తున్నప్పుడు సాఫీగా వెళ్తుంది బాగా రోడ్డు, మధ్యలో 2-3 గుంతలు వస్తే ఎలా ఉంటది, కొంచెం చిరాకు వస్తూ ఉంటది. అలాగా మధ్యలో ఆ CG వర్క్, గ్రాఫిక్ వర్క్లు, సినిమా లవర్ ప్రతి ఒక్కడు చెప్తూ ఉంటాడు, అరే అలా ఉంటే బాగుండేమో, ఇది ఇలా ఉంటే బాగుండేమో అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కదా. సో అలాగే నాకు అభిప్రాయం వచ్చింది. ఫ్యాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏం మాట్లాడితే ఏమవుద్దు అని అనుకుంటారు. సో నేను ఒక మూవీ లవర్ గా, పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ గా చెప్పేది ఏంటంటే, సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పేది ఏంటి. ఎందుకంటే అలాగని చెప్పి ఇది తక్కువ చేయట్లా. ఓయమ్మ అసలు పవన్ కళ్యాణ్ గారు సింహాన్ని వేలుతోటి ఆపుతాడు, ఎలివేషన్ షాట్లు కానీ సినిమా చూసి చెప్పమనండి అదేంటో. ఎంత బాగుంది, ప్రతి ఒక్క విజువల్ హైలైట్ ఉంది భయ మూవీ. ఒక్కసారి థియేటర్ వచ్చి సినిమా చూసి మాట్లాడమని. రోజుకు 2 గంటల టైం తీసుకొని ఇంత బాగా సినిమా ఇస్తే తీసుకుంటే సినిమాలు మాది. ఇంత పవన్ కళ్యాణ్ టైం ఉన్నా లేకపోయినా కొంచెం టైం ఇచ్చి ఫ్యాన్స్ కోసం ఇంతగానో కష్టపడితే న్యూటీ ఎట్లా మాట్లాడతారు? ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ 30 ఏళ్ళలో తీయని యాక్టింగ్ ఒక్క సినిమాలో, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఆ యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అసలు ఈ 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడు తీయలేదు. ఇది ఒక్క సినిమాలో మొత్తం చూసారు మీరు. ఒక మూవీ హిట్ అవుతుంది, ఒక మూవీ ఫ్లాప్ అవుతుంది. హిట్ తో ఫ్లాప్ తో పవన్ కళ్యాణ్ సంబంధమే లేదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. అది ఎవరు తగ్గిలేరు. హిమాలయాల ఎత్తు ఎవరు తగ్గిలేరు. అది అలానే ఉంటుంది. ఆయన కూడా అంతే. 2 సార్లు ఓడిపోతే పట్టించుకోలే, ఎవరో నెగిటివ్ ఎందుకు పట్టించుకుంటాడు? జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. అసలు మనం ఒక్క నెగిటివ్ కామెంట్స్ ఏమంటే, కొంతమంది పేటిఎం బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నాను. పేటిఎం వాళ్ళ బ్యాచ్ కూడా ఫస్ట్ సినిమా చూసి రివ్యూ అండి. మొత్తం పేటిఎం బ్యాచ్ మీకు అర్థమైపోవాలా అదనమాట. ఒక డిప్యూటీ సీఎం మన కోసం రోజు 2 hours పెట్టి మనకి ఇంత బాధ ఇస్తారు. సో 100% ఫ్యాన్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసము ప్రతి ఒక్క సీన్ ఫ్యాన్స్ కోసం, మన కోసం మొన్న ప్రెస్ మీట్ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాన్స్ కోసం నేను డాన్స్ కూడా చేశాను, డాన్స్ చాలా బాగా చేశారు ఈ మూవీలో. అన్నా ఏందన్నా సినిమా? ఎవరున్నారు ఇలా? సినిమా ఎవరున్నారన్నా? పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, భగత్ సింగ్, జగవీర, ఛత్రపతి శివాజీ. ఏందన్నా మ్యూజిక్? భద్ర కొట్టిండన్నా మ్యూజిక్. బోర్లా మొత్తం ఫైట్ అయిందన్నా. ఆ హీరోయిన్ కల్లేదన్నా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినా. నాకు నచ్చిందన్నా. మీ ఇష్టం చూడండి, లేకపోతే సావండి. నేను ఎవరిని చూడాలని చెప్పాను. నాకైతే సూపర్ ఉందన్న. ఇన్ని రోజులు గల్లీ హీరో, ఇప్పుడు ఢిల్లీ హీరో. ఇన్ని రోజులు గల్లీ హీరో. పవన్ కళ్యాణ్ ఒక్కటి లేదు సరైందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పోయి చూసుకోండి. నేను ఎవరిని చూడాలని చెప్పాను. మీకు ఇష్టం చూడండి, లేకపోతే ఎక్కడైనా పోండి, నాకు సంబంధం లేదు. నేను చెప్పినాను, మీ సినిమా పోకండి. అది నేను చెప్పేది. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని సంస్కరించుకోవాలి. అన్నయ్య మూవీలో ప్రతి ఒక్క మతాన్ని గౌరవించుండు, బయట కూడా గౌరవిస్తాడు. జనాల కోసం సస్తున్నాడు మన కళ్యాణ్ అన్న. మన కోసం పోరాడుతున్నాడు ఒక్కడే. ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ నాయకులు డబ్బులు తిన్నోళ్ళే ఉన్నారు, కానీ డబ్బులు పెట్టేవాడు ఏ రాజకీయ నాయకులు లేరు. దాచుకునే వాళ్ళు ఉన్నారు. దోచుకుని జనాలు పంచే నాయకుడు కొంచెం వీక్ అని నేను చెప్పాలి. అంటే ఇంత డైరెక్షన్ చేశారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంది. స్టోరీ అయితే ఆయన అలా గుర్రం మీద వెళ్తూ అలాగా అరాచకాలను అరకట్టి అంటే జనానికి మేలు చేస్తూ వెళ్తున్నాడు. ఒక సనాతన ధర్మం పాటిస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరు తీయలేరండి, చేయలేరు కూడా. పవన్ కళ్యాణ్ గారే అంటే ఆ ఇది ఉంది కాబట్టి బ్రెయిన్ లో ఆయనకి ఇలాంటి సినిమాలు కొంచెం ఒప్పుకుంటున్నారు. సినిమా అయితే ఎక్సలెంట్ అనమాట. మనం అంటే చూసిన సేపు ఇక్కడే ఉన్నావా లేకపోతే వేరే ప్రపంచంలో ఉన్నావా అయితే హాల్లో అనిపిస్తుంది. పార్ట్ 2 గురించి కొంచెం పార్ట్ 1 అయితే కొంచెం అంటే వెళ్తూ ఉంది, కానీ పార్ట్ 2 ఏంటనేది మనం చూడాలి. మన స్టోరీ ఏంటనేది పార్ట్ 2 అనేది బాగుంది. 2 గురించి వెయిట్ ఇస్తా. సినిమా చాలా బాగుందండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది.
ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది ఎంఎం కీరవాణి గారు అని చెప్పచ్చు. అంత ఎలివేషన్స్ అవి కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. సో ఈ సినిమాకి చాలా మంది అంటున్నారు సెకండ్ పార్ట్ 2 అదే ఏమంటారు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ పార్ట్ బాగాలేదని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అయితే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వాళ్ళకి నచ్చరండి. సో అని చేతన అలాంటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఏం నచ్చుతాయి చెప్పండి. ఇంకోటి పైరసీ చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూడండి అయ్యా, పైరసీ చేయొద్దు ఇలాంటి సినిమాల్ని. అండ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వండి. 5 సంవత్సరాల కష్టం ఈ సినిమా. సో మంచి సినిమాని థియేటర్ లో మిస్ కాకుండా చూడండి అందరూ కూడా. ఏం లేదు, నేను చెప్పే కదా, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి నచ్చరు, వాళ్ళకి లాగు. ఇంకా ఈ సినిమా ఏంటి చెప్పండి. సో అని చేస్తున్నా థియేటర్ లో చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా. థ్యాంక్ యూ. ఆయన ఈ సినిమాకి ఎక్కడ కొట్టాడు? కొట్టలేదు, వాయించి పడదొప్పాడు ఆయన. ఇప్పుడు వర్షం పడుతుంది చూసారు, అలా వర్షం కురిపించాడు ఆయన. ఆయనకి ఆస్కారం వాడు, ఆయన కాళ్ళ కిందకు వచ్చిందంటే ఆ స్థాయి ఆయన అర్థం చేసుకోవచ్చు కదా. ఆయన ఎందుకు తగ్గుతాడండి? ఆయన ఏ సినిమాకి తగ్గాడు చెప్పండి, ఒక్క సినిమా చెప్పండి. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ లో ఫెయిల్ అయ్యాను, ఒక్క సినిమా చెప్పండి. ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే ఈ సినిమాకి ఎలా తగ్గాడు చెప్పండి? అసలు తగ్గలేదు. అందుకనే మీరు విన్నారో లేదో, నేను ఈ సినిమాకి ఇద్దరు హీరోలు అన్నాను. ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో హీరో ఎంఎం కీరవాణి గారు. ఇది పార్టీలకు సంబంధం ఏంటి సార్? సినిమాగా చూడండి. తప్పేం లేదండి, ఒప్పుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు ఆయన హీరో అని. తప్పేముంది అందులో? అండ్ సినిమా ఎవరైతే బాగా వర్క్ చేశారో వాళ్ళ హీరో ఖచ్చితంగా. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా హీరో, ఎందుకంటే కాస్ట్యూమ్స్ కూడా హీరో గారి కాస్ట్యూమ్స్ అంత బాగుంటాయి. బాగాలేదని అన్నారండి ఎవరా? వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి నచ్చరండి. అలాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడుతాం చెప్పండి. ఎక్కడ ఏం తగ్గలేదు, హైప్ ఎక్కడ తగ్గలేదు. సో మనం చూస్తున్నప్పుడు సాఫీగా వెళ్తుంది బాగా రోడ్డు, మధ్యలో 2-3 గుంతలు వస్తే ఎలా ఉంటది, కొంచెం చిరాకు వస్తూ ఉంటది. అలాగా మధ్యలో ఆ సీజీ వర్క్లు, గ్రాఫిక్ వర్క్లు, సినిమా లవర్ ప్రతి ఒక్కడు చెప్తూ ఉంటాడు, అరే అలా ఉంటే బాగుండేమో, ఇది ఇలా ఉంటే బాగుండేమో అనేది ప్రతి ఒక్కరికి ఉంటది కదా. సో అలాగే నాకు అభిప్రాయం వచ్చింది. ఫ్యాన్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏం మాట్లాడితే ఏమవుద్దు అని అనుకుంటారు. సో నేను ఒక మూవీ లవర్ గా, పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ గా చెప్పేది ఏంటంటే, సెకండ్ హాఫ్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే అలాగని చెప్పి ఇది తక్కువ చేయట్లా. ఓ అమ్మ, అసలు పవన్ కళ్యాణ్ గారు సింహాన్ని వేలుతోటి ఆపుతాడు, ఎలివేషన్ షాట్లు కానీ సినిమా చూసి చెప్పమనండి. అదేంటో ఎంత బాగుంది, ప్రతి ఒక్క విజువల్ హైలైట్ ఉంది భయ మూవీ. ఒక్కసారి థియేటర్ వచ్చి సినిమా చూసి మాట్లాడమని. రోజుకు 2 గంటల టైం తీసుకొని ఇంత బాగా సినిమా ఇస్తే తీసుకుంటే సినిమాలు మావి. ఇంత పవన్ కళ్యాణ్ టైం ఉన్నా లేకపోయినా కొంచెం టైం ఇచ్చి ఫ్యాన్స్ కోసం ఇంతగానో కష్టపడితే నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఎవరు పవన్ కళ్యాణ్ 30 ఏళ్ళలో తీయని యాక్టింగ్ ఈ ఒక్క సినిమాలో, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఆ యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అసలు ఈ 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడు తీయలేదు. ఇది ఒక్క సినిమాలో మొత్తం చూసారు మీరు. బ్రో, ఒక మూవీ హిట్ అవుతుంది, ఒక మూవీ ఫ్లాప్ అవుతుంది. హిట్ తో ఫ్లాప్ తో పవన్ కళ్యాణ్ సంబంధమే లేదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. అది ఎవరు తగ్గిలేరు. హిమాలయాలు ఎత్తు ఎవరు తగ్గిలేరు. అది అలానే ఉంటుంది. ఆయన కూడా అంతే. 2 సార్లు పట్టించుకోలే, ఎవరో నెగిటివ్ ఎందుకు పట్టించుకుంటారు? జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. అసలు మనం ఒక్క నెగిటివ్ కామెంట్స్ ఏమంటే, కొంతమంది పేటిఎం బ్యాచ్ వాళ్ళకి చెప్తున్నాను. పేటిఎం వాళ్ళ బ్యాచ్ కూడా ఫస్ట్ సినిమా చూసి రివ్యూ అండి. మొత్తం పేటిఎం బ్యాచ్ మీకు అర్థమైపోవాలా అదనమాట. ఒక డిప్యూటీ సీఎం మన కోసం రోజు 2 hours పెట్టి మనకి ఇంత బాధ ఇస్తారు. సో 100% ఫ్యాన్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసము ప్రతి ఒక్క సీన్ ఫ్యాన్స్ కోసం, మన కోసం మొన్న ప్రెస్ మీట్ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఫ్యాన్స్ కోసం నేను డాన్స్ కూడా చేశాను, డాన్స్ చాలా బాగా చేశారు ఈ మూవీలో.